ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. దేవుడు వరమించిన పూజారి కర్ణించలేని చందంగా మారింది పాలమూరు రైతుల పరిస్థితి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులు కూడా కురుస్తున్న అకాల వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ ఆరబెట్టిన వరి ధాన్యాన్ని కూడా తడిసి ముద్దాయని తెలుస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలోని బూప్తూరు మండల కేంద్రంలో ఉన్నాం. అయితే పోతురుమడుగు కేంద్రంలో ఐకేపీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఐకేపీ సెంటర్లో కూడా భారీ ఎత్తున కూడా రైతులు తన ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఆరబెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఐకేపీ సెంట్రల్ ధరలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత రాత్రి కురిసిన వర్షానికి ఇక్కడ భారీ ఎత్తున కూడా ధాన్యం తడిసి ముద్దాయనే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కళ్ళలో కూడా ఆరబెట్టే పరిస్థితి కనిపిస్తుంది రైతులు పూర్తిగా. ఏదైనప్పటికీ కూడా దాదాపు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన కూడా జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం అధికారులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకు అయితే కొనుగోలు సెంటర్లో కూడా మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఓ పక్క ధాన్యాన్ని కొనుగోలు సేకరించేందుకు ధాన్యాన్ని నింపేందుకు కూడా గన్ని బ్యాగ్స్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నామని మంత్రులు అధికారులు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంగా కింది స్థాయి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గనీ బ్యాగ్స్ ముఖ్యంగా లేకపోవడంతో ఇప్పటి వరకు కూడా ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కూడా అధికారులు సేకరించలేని పరిస్థితి. అటు పక్క మిల్లర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ కానీ కూడా ఏదైతే వరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ కానీ పిఎస్ సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేసి కూడా ఎక్కడైతే గన్నీ బ్యాగ్స్ ఎక్కడైతే అకాల వర్షంకు గురైన ధాన్యాన్ని కూడా సేకరించేందుకు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, అలాగే ముఖ్యంగా మెయిన్గా ఇప్పటి వరకు 2 నెలలు గడుస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు కూడా ధాన్యాన్ని సేకరించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఐకేపీ సెంటర్ నిర్లక్ష్యం కావచ్చు, అటు కింది స్థాయి సిబ్బంది కూడా నిర్లక్ష్యం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ముఖ్యంగా రైతుల నుంచి కూడా మేరుగా ధాన్యాన్ని సేకరించేది కూడా మెయిన్గా గన్ని బ్యాగ్స్ ఇవ్వాలని రైతులు అక్కడక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల కావచ్చు, నారాయణపేట కావచ్చు, నాగర్ కర్నూలు ప్రాంతాలు కూడా ధర్నాలు రాస్తారోకో చేసినప్పుడు కూడా రాస్తారోకో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఆయా జిల్లా కలెక్టర్లు కూడా గన్ని బ్యాగ్స్ ఇచ్చి మిల్లర్లను కూడా భారీ ఎత్తున ఐకేపీ సెంటర్ నుంచి కూడా ధాన్యం సేకరించి పూర్తి స్థాయిలో కూడా రైతుల నుంచి సేకరిస్తే బాగుంటుందని చెప్పి కూడా రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.